కేవలం ఒక హిందుత్వం అనే ఎజెండాతో పోతున్నారు. హిందూ ఓటు ఎవరన్నారండి బ్యాంక్ హిందుత్వం నేను మెజారిటీ? మాట్లాడతాను మేడం. హిందూ ఓటు బ్యాంకును మాత్రమే మీరు చూసుకుంటున్నారు తప్ప దేశంలో పూర్తిగా ఈ అంటే ఇంటర్నెట్ ఇది మీరు ఇంటర్నెట్ తెలిసి ద్వారా మాట్లాడుతున్నారు, తెలియక 100% మాట్లాడుతున్నారా? నేను మాట్లాడుతున్నాను. 11 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నారు. ఏం సమానత? మహిళలకు వివక్ష చూపెడుతున్నారు. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చాలా పెద్ద ఎత్తున కూడా పిల్లలు కూడా ఈ యొక్క జనరల్ స్టేట్మెంట్స్ అయ్యా, నేను మీకు స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఇస్తా. మేడం డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది. సెల్ ఫోన్లలో రకరకాల యాప్స్ తోని మొత్తం కుటుంబ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోతుంది. మీరంతా కేవలం ఓటు బ్యాంకు కాపాడుకోవడం తప్ప ఈ దేశంలో 70 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ మార్పు ఏం చూపించట్లేదు. కేవలం హిందువుల ఓట్లు మాత్రమే మీకు కావాలి. మీకు కావాల్సింది సమాజంలో మార్పు కాదు, ప్రజల్లో మార్పు కాదు, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడం కాదు. అంటే ఏం చెప్తారు? మీ ప్రశ్న అయిపోయిందా? అయిపోయింది మేడం, చెప్పండి. ఫెంటాస్టిక్. సమాధానం చెప్తా విను. చెప్పండి. 55 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారు అంటే భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థను అప్పుల పాలు చేసి బావిలో పడేసినట్టు పడేస్తే కేవలం 11 ఏళ్లలో దాన్ని ప్రపంచంలోనే 5వ స్థానానికి తీసుకొచ్చారు మోదీ గారు. 55 సంవత్సరాలలో కాంగ్రెస్ కేవలం 50 లక్షల కోట్ల అప్పు మాత్రం చేసింది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 లక్షల కోట్ల అప్పు చేశారు. అప్పుల గురించి బీజేపీ మాట్లాడితే ఇంకా అది మన దేశం ఎలాగో అప్పుల్లో కూరుకుపోయింది. ప్రతి హెడ్ మీద 2 లక్షల పైగా అప్పు అవుతుంది. సో అప్పుల గురించి మనం మాట్లాడడం, అభివృద్ధి గురించి చెప్తున్న సంతోషం.